హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ప్రాణమా నా దారి చేరమా 26వ భాగాన్ని వినేద్దాం. కారులో ఉన్నంతసేపు విజయ్ మౌనంగా ఉండేసరికి ఎవరు ఏం మాట్లాడలేదు. కాసేపటికి ఇంటికి చేరుకోవడంతో అందరూ లోపలికి వచ్చారు. ఆంటీ, ఏంటి శివాని, అన్నయ్య ఏంటి అలా డల్లుగా ఉన్నాడు? విద్య వచ్చింది కదా అందుకు. కానీ అన్నయ్యకి ఎందుకు తెలియటం లేదు విద్య తనని ఇప్పుడు మనస్ఫూర్తిగానే లవ్ చేస్తుందని. ఒకప్పుడు మోసం, ఇప్పుడు ప్రేమ అంటే వాడికి నమ్మడానికి కష్టంగానే ఉంటుంది కదమ్మా. ఆంటీ, వాడు ఉదయం కల్లా నార్మల్ అయిపోతాడులే, నువ్వేం బాధపడకు. ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, తినడానికి ఏమైనా చేస్తాను. వద్దు, కాసేపు రెస్ట్ తీసుకుంటాను. సరే శివాని అని సురేఖ తన రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకుంది. ఏంట్రా, నా మీద కోపం వచ్చిందా? నీ మీద కోపం ఎందుకు జై? అంటే విద్యకి సపోర్ట్ చేశాను కదా, అది నాతో అంత ధైర్యంగా మాట్లాడినప్పుడే నాకు అర్థమైందిలే వెనక నీ హస్తం ఉందని. లేదంటే దానికి అంత సీన్ ఎక్కడిది? సారీరా. పర్వాలేదురా, నువ్వు నా కోసం చేశావని నాకు తెలుసు, కానీ తనలో వాళ్ళ అన్నయ్య భయం లేనప్పుడు దానికోసం ఆలోచిస్తాను అని విజయ్ అనగానే జై ఏం మాట్లాడలేదు. తెల్లవారింది. సుమా కిచెన్ రూమ్లో టిఫిన్ చేయడం చూసి, అమ్మా అమ్మా. ఏంటి విద్య? ఈరోజు సురేఖ అంటే జై మనల్ని ఇంటికి రమ్మని పిలిచారమ్మా. ఏంటి? అవునమ్మా. ఈ విషయం మీ అన్నయ్యకి తెలిసిందంటే ఇంకా ఏమైనా ఉందని. ఏం చేయనమ్మా, ఆంటీ చీర కూడా కొనిచ్చారు, కట్టుకొని రమ్మని కూడా చెప్పారు. ఈరోజు ఏదో ఫంక్షన్ ఉందంటమ్మా. ఫంక్షనా? అంటే ఈరోజు జై వాళ్ళ నాన్నగారి పుట్టినరోజే, ఎప్పుడు పండగలా చేస్తారు కదా, అందుకే ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా పిలిచారు. అవునమ్మా, కానీ అన్నయ్యకి భయపడి మనం వెళ్ళలేదు కదా లాస్ట్ ఇయర్ కూడా. ఇప్పుడు కూడా వెళ్ళకపోతే ఎలా అమ్మా? వెళ్ళాలని నాకు ఉండదా విద్య, కానీ మీ అన్నయ్య ఏమనడలే, కానీ మీరు ఫంక్షన్కి వెళ్ళండి. కిచెన్ లోపలికి వస్తూ అన్నాడు కృష్ణ మాటలకి సుమ, విద్య ఇద్దరు షాక్గా చూశారు. ఏంటి అలా చూస్తున్నారు? నేను చెప్పింది నిజమే. ఫంక్షన్కి వెళ్ళి కాసేపు సురేఖ ఆంటీతో కూడా టైం స్పెండ్ చేసి రండి. అన్నయ్య, ఎందుకు విద్య భయం? వెళ్ళమని చెప్తున్నాను కదా, వెళ్ళండి నవ్వుతూ చెప్పాడు కృష్ణ. ఆ నవ్వు వెనుక అర్థమేంటో ఎంత ఆలోచించిన సుమకి, విద్యకి అస్సలు అర్థం కాలేదు. కానీ కారణం లేకుండా కృష్ణ మాట్లాడని సుమ ఆలోచిస్తూ, నిజం చెప్పు కృష్ణ. చాలా రోజుల తర్వాత తల్లి అలా పిలిచేసరికి కృష్ణ అలానే చూశాడు. చెప్పమ్మా. నువ్వు జై ఇంటికి వెళ్ళు అంటున్నావంటే కారణం లేకున్నాను, చెప్పు. మళ్ళీ వాళ్ళ విషయంలో ఏం చేయాలనుకుంటున్నావు? అమ్మా, ఏమైనా చేస్తే డైరెక్ట్గానే చేస్తాను, కానీ దొంగల ఎందుకు చేస్తాను అంటూ విద్యా వైపు చూసి, ఫంక్షన్ చూసుకుని తొందరగా రండి అని వస్తున్న ఫోన్ లిఫ్ట్ చేసి బయటికి వెళ్ళాడు కృష్ణ. అమ్మా, అన్నయ్య నిజంగానే ఫంక్షన్కి వెళ్ళమన్నాడా? వెళ్దాం. వాడు ఏం చేసినా ఇకపై నేను ఊరుకోను, వెళ్ళి రెడీ అవ్వు అని సురేఖ అనగానే విద్య ఆలోచిస్తూ తన రూమ్కి వెళ్ళింది. బయట ఉన్న కృష్ణ తల్లి మాటలు విని నవ్వుకున్నాడు. నీ కొడుకు ఏం చేస్తాడమ్మా, వాళ్ళ కుటుంబానికి మనశ్శాంతి అనేది లేకుండా చేస్తాడు అనుకుని, వస్తున్నాను కరణ్ అని ఫోన్ కట్ చేశాడు. జై జై విజయ్, రే విజయ్, అబ్బా లెయ్యండ్రా, ఎంతసేపు నిద్రపోతారు ఇద్దరు అంటూ కొడుకులు ఇద్దరిని నిద్ర లేపుతుంది సురేఖ. అబ్బా సూరి, ప్లీజ్ 5 minutes దుప్పటి కప్పుకుని అంటున్నాడు. రే లేస్తారా, లేదంటే వాటర్ పోసైనా? అబ్బా అంటూ ఇద్దరు పైకి లేచారు. ఏంటి సూరి, పొద్దున్నే నిద్ర చెడగొట్టావు? మరి ఇంట్లో ఫంక్షన్ తెలుసు కదా, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ భోజనం పెట్టి బట్టలు పంచాలి కదా, టైం చూసారా ఎంత అయిందో? లేవండ్రా అని విజయ్ నెత్తిన మొట్టికాయ వేసింది. అబ్బా, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానే? ఎప్పుడు నన్ను కొడతా, వీని కొట్టచ్చు కదే. వాడు నీలా కంత్రి అయితే కాదురా సూరి. అబ్బా, నీతో గొడవ పడలేండి, టైం అయింది, ఇద్దరు రెడీ అవ్వండి, రండి, బట్టలు సోఫాలో పెట్టున్నాను చూడండి అని హడావిడిగా సూరి బయటికెళ్ళింది. రే లేవరా, రెడీ అవ్వు, కాసేపు ఆగితే ఇద్దరు నెత్తిన బండరాయి తెచ్చేస్తుంది మీ అమ్మ. నీ మీద ఎందుకు వేస్తుంది? తేరగా కనిపించేది నేనే కదా, నా మీద వేస్తుంది అని విజయ్ అనగానే జై నవ్వుకున్నాడు. ఇంతలో లోపలికి వచ్చింది శివాని. ఏంటి చెల్లెమ్మా, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు? ఇంకా పనులున్నా అన్నయ్య, కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ రా. సార్ కాఫీ. థ్యాంక్ యూ శివ. ఇప్పుడైనా చెప్తారా ఈరోజు పండగ ఏంటో? అమ్మ నీకు చెప్పలేదా శివ? లేదు సార్, అందుకే కదా మిమ్మల్ని అడుగుతున్నాను, ప్లీజ్ చెప్పండి. ఈరోజు నాన్న పుట్టినరోజు శివ. ఏంటి అని ఆశ్చర్యంగా అడిగింది. అవును శివ, అంతేకాదు అమ్మ నాన్నల పెళ్లి రోజు కూడా ఈరోజే. అవునా అంటూ శివాని నవ్వుతూ చూసింది. కానీ జై మొహంలో కనిపించిన బాధ శివాని విజయ్ దృష్టిని దాటిపోలేదు. ఈ సంవత్సరం అంకుల్ బిజీగా ఎక్కడో ఉన్నారు, కానీ వచ్చే సంవత్సరం మాత్రం ఖచ్చితంగా ఈ బర్త్డే ఫంక్షన్ మరింత గ్రాండ్గా జరుగుతుంది కదా అన్నయ్య? అవును శివాని, అప్పటికి నాకు పెళ్ళి అయిపోయి పిల్లలు కూడా పుట్టేస్తారు అని విజయ్ అనగానే జై నవ్వుకున్నాడు.
సరే ముందు ఇద్దరు రెడీ అవి తొందరగా రండి అని శివాని బయటికి వెళ్ళింది. కాసేపటికి జై విజయ్ ఇద్దరు ఫ్రెష్ అయి బయటకు వచ్చారు. ఇల్లంతా పూలతో డెకరేషన్ చేయడం చూసి విజయ్ నవ్వుకున్నాడు. ఎందుకురా నవ్వుతున్నావు? సురేఖ పిచ్చి ప్రేమకి నవ్వు రాక ఏమొస్తుంది? ఎప్పటికైనా అంకులు వస్తారన్న ఆశతో బ్రతుకుతుంది. అంటే అమ్మ నాన్నల ప్రేమ ఎంత బలమైనదో చూస్తుంటేనే అర్థమవుతుంది. అదైతే నిజమే అని ఇద్దరు మాట్లాడుకుంటూ కిందికొచ్చారు. వచ్చేసారా? రండిరా, కాస్త బయట పనులు చూడండి. సూరి కూల్, వంటల దగ్గర నేనుంటాను, నువ్వేం కంగారు పడకు, ముందు నువ్వు రిలాక్స్ అవ్వు. అబ్బా ఏం రిలాక్స్ అవ్వాలిరా, బయట చాలా పనులున్నాయి. శివాని శివాని హా ఆంటీ వస్తున్నాను. చీర కూర్చొని సరిచేసుకుంటూ బయటకు వచ్చిన శివాని చూడగానే జై విజయ్ సురేఖ ముగ్గురు షాక్గా చూశారు. చీరలో ఎంతో అందంగా ఉంది. పైగా లైట్గా మేకప్ ఒకటి వేసేసరికి శివాని మరింత అందంగా కనిపించింది. ఆంటీ హా శివాని ఏమైంది ఆంటీ అలా చూస్తున్నారు? ఏం లేదు, చీరలో చాలా అందంగా ఉన్నావు. అవునుమా, నిజంగానే చాలా అంటే చాలా అందంగా ఉన్నావు అంటూ విజయ్ మెటికలు వేసేసరికి శివాని నవ్వుకుంది. ఏంట్రా మా చెల్లి అంత అందంగా ఉంటే మిడిగుడ్లు వేసుకుని అలా చూస్తున్నావు అంటూ జై భుజాన్ని తట్టాడు విజయ్. జై అయితే ఈ లోకంలో లేడు. ఆమెను చూస్తూ లోపలే తెగ మురిసిపోయాడు. ఇంటి ముందు కారు ఆగడంతో సురేఖ శివాని ఇద్దరు ఎవరా అని చూశారు. సుమ విద్య కారు దిగడం చూసి సురేఖ షాక్తో అలానే చూసింది. కృష్ణ జై విడిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాలకి సుమ ఇంటికి రావడం చూసి సురేఖకి తన వైపు ఆనందం, ఒకవైపు సంతోషం. అందరికీ తెలియని విషయం, కారణం లేకుండా కృష్ణ పర్మిషన్ ఇవ్వడని. ఏంటి సూరి శివాని అలా చూస్తున్నారు అని విజయ్ నవ్వుతూ ముందుకు చూసి షాక్ అయ్యాడు. పింక్ కలర్ పట్టు చీరలో విద్యని చూడగాని అతని మనసులో లేదు. ఎలా ఉన్నావు సురేఖ? బాగున్నాను సుమ, నువ్వెలా ఉన్నావు? చాలా రోజులకు వచ్చావు కదా ఇంటికి. కొడుకు చేసిన పనికి మీ ఇంటి గడప తొక్కాలంటేనే భయం కాదు, కానీ ముఖం చల్లట్లేదు. ఇప్పుడైనా ఏదైతే అదైందని వచ్చేసాం అనుకున్నాం, కానీ వాడే వెళ్ళమని పర్మిషన్ ఇచ్చేసరికి నాకే ఆశ్చర్యం వేసింది అని సుమ అనగానే విజయ్ చేయి ఇద్దరు అనుమానంగా చూశారు. మళ్ళీ ఏ రచ్చ చేయాలని మా కొంపకి వెళ్ళమని మీ అబ్బాయి పర్మిషన్ ఇచ్చాడు కోపంగానే అన్నాడు విజయ్. ఆ మాటకి విద్య కోపంగా చూసింది. వీడికి కోపం తప్ప కొంచెం కూడా ఆలోచించే జ్ఞానమే లేదు అనుకుంది. విజయ్ కోపం తెలిసిన జై వెంటనే విజయ్ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. విజయ్ వాడిలో తప్పుందనే కదా ఇన్ని రోజులు అందరం దూరంగా ఉన్నాం. జరిగింది మర్చిపో విజయ్. మర్చిపోయేంత చిన్న తప్పైతే మీ అమ్మాయి చేయలేదు కదా ఆంటీ. విజయ్ అని సురేఖ సీరియస్గా చూసేసరికి విజయ్ కామ్గా అయ్యాడు. వాడి కోపం తెలిసిందే కదా, లోపలికి రండి. పర్లేదంటీ, విజయ్ మర్డర్కి మీరు ఎందుకు సారీ చెప్పడం? వాడు అన్న దాంట్లో తప్పేం లేదులే అని సురేఖ చేతిని పట్టుకుంది. విద్య ఏదో పెద్ద ఉత్తమ ఇల్లాలిలా కబుర్లు చెప్తుంది. ముందు దీనికి వాత పెడితే సరిపోతుంది, అప్పుడు అందరికీ బుద్ధి వస్తుంది అనుకున్నాడు విజయ్. ఈడియట్, ఎంత కోపమో వీడికి అనుకుని లోపలికి నడిచింది. వచ్చిన జనం అందరికీ జై విజయ్ శివాని విద్య భోజనం వడ్డించడం, బట్టలు ఇద్దరు పంచారు. సురేఖ పైకి నవ్వుతున్నా అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటుంది, కానీ ఆమె మనసులో ఉన్న బాధ అంతా ఇంత కాదు. తల్లి ముఖంలో నవ్వు ఉంది, కానీ ఆ నవ్వులో సంతోషం లేదని జై ఇట్టే కనిపెట్టేశాడు. బట్టలు పంచుతూ పక్కకొచ్చి శివ, ఏంటి సార్? అమ్మ దగ్గరుండు, ఈ పనులు విద్య చేస్తుంది. సరే సార్. ఏంట్రా అమ్మ ఏడుస్తుందని భయమా? భయం ఎందుకు, ఆల్రెడీ మనసులో ఏడుస్తుంది కదా. అదైతే నిజమే కదా అని విజయ్ కూడా భయపడ్డాడు. ఏంటి ఈరోజు నీ పుట్టినరోజా? ఇంకా మీ పెళ్లి రోజా? అక్కడ నీ కొడుకు, నీ భార్య, కొడుకు విజయ్ ఇంట్లో ఏదో పండగలా చేస్తున్నారు. నువ్వు ఇక్కడ, నీ భార్య అక్కడ. పాపం అంటూ రాజశేఖర్ ఎదురుగా చైర్లో కూర్చున్నాడు కృష్ణ. అవును, నేను ఉన్నా లేకపోయినా నా ఇల్లు ఎప్పుడు పండగలానే ఉంటుంది, నా భార్య ఉన్నంత వరకు. ఆంటీ మంచిదని నాకు తెలుసు, మీరు మంచివారే అని నాకు తెలుసు, కానీ నీ కొడుకే. కృష్ణ, ఇన్ని రోజులు నా ఫ్యామిలీకి నన్ను దూరంగా ఉంచావు. ఎందుకు ఉంచావో నాకు తెలీదు, కానీ కారణం మాత్రం తెలుసుకోవాలంది. వాడి తండ్రిగా, మీ నాన్న స్నేహితుడిగా అడుగుతున్నాను, నిజం చెప్పు కృష్ణ, ఎందుకు ఇవన్నీ అంటూ బాధగా అడిగాడు రాజశేఖర్. చెప్తాను, ఎందుకు చెప్పను? రాధా తెలుసా మీకు? నువ్వు ప్రేమించిన అమ్మాయి రాధా, ఎందుకు తెలీదు? తనని చంపింది ఎవరో కాదు, నీ కొడుకే. ఏంటి? అవును. జై ఎలాంటి వాడో నీకు తెలీదా? తెలుసు. వాడిలో తప్పుంది కాబట్టే నేను వెన్నుపోటు పొడిచినా మౌనంగా ఉన్నాడు, లేదంటే వాడి కోపం నాకెందుకు తెలీదు? రాధని చంపవలసిన అవసరం జైకెందుకు? చీమకు కూడా హాని చేయడు నా కొడుకు. అవును, అందుకే నా కాబోయే భార్యని చంపేశాడు. నువ్వు ఏదో విషయంలో పొరపాటు పడుతున్నావు కృష్ణ. జై రాధని చంపడు నాకు తెలుసు,
కళ్ళలో చూసింది నేను ఇప్పుడు కాకపోయినా మీ మీద విరక్తి వచ్చాక నిన్ను మీ ఇంటికి పంపిస్తాను కదా, అప్పుడు అడగండి జైని అసలు చంపాడో లేదో అని. కృష్ణ ముఖంలో కనిపిస్తున్న కోపం బాధ చూసి రాజశేఖర్ ఏం మాట్లాడలేదు. ఒకవేళ వాడు తప్పు చేస్తే క్షమించవా? నేనెందుకు క్షమించాలి? అసలు క్షమించను. ఎందుకంటే వాడు లాక్కుంది నా ఆస్తిని కాదు, నా ప్రాణాన్ని. ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు దూరంగా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు నేను చూపించనా? కృష్ణ మాటలకి రాజశేఖర్ ఏం అర్థం కాకుండా చూశాడు. కరణ్, వస్తున్నానన్నా, ఫోన్ ఇవ్వరా అంటూ కృష్ణ చేతికి ఫోన్ ఇచ్చి కరణ్ బయటికి వెళ్ళాడు. ఏం చేస్తున్నావు కృష్ణ? భయపడకు, నేనేం చేస్తాను? మీ ఆవిడికి ఫోన్ చేస్తాను, మాట్లాడు అని కృష్ణ అనగానే రాజశేఖర్ ఆశ్చర్యంగా చూశాడు. ముఖంలో ఆ ఆశ్చర్యం అలానే ఉంచలే, కానీ నిన్ను కిడ్నాప్ చేసింది నేనే అని నోరెత్తినా నిన్ను చంపను, ఒక్కసారి ఆ టీవీ చూడు అంటూ టీవీ ఆన్ చేశాడు కృష్ణ. జై, విజయ్ అందరికీ బట్టలు పంచడం, సురేఖ భోజనం వడ్డిస్తూ ఏదో ఒక పని చేయడం చూసి రాజశేఖర్ కంట్లో గిర్రెల నీళ్లు తిరిగాయి. చాలా రోజుల తర్వాత కుటుంబాన్ని, ఇంటిని చూసిన రాజశేఖర్ ఆనందానికి అవధులేవు. తన భార్య బిడ్డలు చూడగాని అతని ముఖంలో సంతోషం, బాధ. చూసావు కదా ఎలా ఉన్నారు? నేను ఏమాత్రం ఒక్క ఫోన్ కాల్ కొట్టినా మొత్తం అందరూ పైకి పోతారు. అంటే నువ్వు? అవును, అక్కడ వంటలు చేసేది, డెకరేషన్ పనులు చేస్తున్న అందరూ నా మనుషులే. కృష్ణ, ఆశ్చర్యపోకండి అంకుల్, ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. ఫోన్ మాట్లాడతారా ఆంటీతో అంటూ సురేఖకి ఫోన్ చేశాడు కృష్ణ. వడ్డింపుల దగ్గర ఉన్న సురేఖ చేతిలో ఉన్న ఫోన్ చూసుకుని ప్రైవేట్ నెంబర్ అవి రావడం చూసి ఆలోచిస్తూ ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో అంది. మౌనంగా ఉన్నాడు. హలో. చాలా రోజుల తర్వాత భార్య గొంతు విన్న రాజశేఖర్కి మాటలు రావడం లేదు. హలో, ఫోన్ చేసి మాట్లాడరే. ఎలా ఉన్నావు రేఖ? ఆ గొంతు వినగానే సురేఖ షాక్గా ఫోన్ వైపు చూసింది. రాజా ఏడుస్తూ అంతలోని, రాజా ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? స్క్రీన్పై ఏడుస్తున్న సురేఖను చూసేసరికి అతనికి మాటలు రావడం లేదు. ఎలా ఉంటావో నీకు తెలీదా? ఇంకెప్పుడు నీతో గొడవ పడను. కావాలంటే నేనే నీకు రోజు ఒక మందు బాటలు కొనిస్తాను. వచ్చే రాజా. ఇంకా ఎన్ని రోజులు నన్ను బాధ పెడతావు? నీకేమన్నా న్యాయంగా ఉందా? ఎవరిని బాధ పెడుతున్నారు? ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నావు. ముందు నువ్వు ఏడవకు. విజయ్, జై ఎలా ఉన్నారు? నువ్వు లేక ఎలా ఉంటారు? జై ఎప్పుడు నీకోసమే బాధపడుతున్నాడు. నువ్వు ఎక్కడున్నావు చెప్పు రాజా. చెప్పాలని ఉంది కానీ చెప్పలేను రేఖ. జై, నువ్వు, విజయ్ అందరూ జాగ్రత్త అని ఇంకా ఏదో చెప్తుంటే కృష్ణ వెంటనే ఫోన్ కట్ చేశాడు. కృష్ణ, ఏ బాధగా ఉందా? కుటుంబం బాగా గుర్తొస్తుందా? ఒకసారి నా కొడుకుతో మాట్లాడతాను రా, ప్లీజ్ రా. అయ్యయ్యో, అలాంటి మంచి పనులు నేను చేయనిస్తానా? చెయ్యను. అక్కడ పెళ్లి రోజని నీ కొడుకు తెగ సంతోషపడిపోతున్నాడు కదా, ఇప్పుడు ఆంటీ ముఖం చూసు, ఇంకెంత బాధపడతాడు. ఆ బాధ నేను కళ్ళారా చూడాలి. అంటే శివానిని చూసి చాలా గంటలైంది. ఒకసారి తన్ని కలవాలి. సారీ, నా భార్యని కలవాలి. తనతో మాట్లాడొస్తాను. తప్పు చేస్తున్నావు కృష్ణ. ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను, వస్తాను. పొగరుగా నవ్వుతూ బయటికి వెళ్ళాడు కృష్ణ. అమ్మా, అమ్మా. జై, మీ నాన్న ఫోన్ రా. నాన్న ఫోన్ ఏంటమ్మా? ఏడుస్తున్న సురేఖ చేతిని పట్టుకుని అడిగాడు. మీ నాన్న ఫోన్ చేశారా? ఏంటి అని షాక్ అడిగారు జై, విజయ్ ఇద్దరు. అవును అంటూ సురేఖ చెప్పలేక బాధపడుతుంది. మీ నాన్న కావాలని దూరంగా ఉంటున్నారా? అసలు నాకేం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు, పిచ్చెక్కిపోతుంది అంటూ సురేఖ చిన్నపిల్లలా ఏడుస్తూ స్పృహ తప్పి పడిపోయింది. జై, విజయ్ ఇద్దరు ఒక్కసారిగా కంగారుగా సురేఖని పట్టుకుని లోపలికి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టారు. తల్లి బాధ చూసేసరికి జై ముఖంలో అప్పటి వరకున్న కొద్దిపాటి సంతోషం ఇట్టే మాయమైంది. విజయ్ ఆలోచిస్తూ సురేఖ పక్కనే ఉన్న ఫోన్ తీసుకుని నెంబర్ చూశాడు. డామిట్, ఎంత తెలివి వీడికి! ప్రైవేట్ నెంబర్ నుంచి ఫోన్ చేశాడు అనుకొని ఆలోచిస్తూ విద్యని చూశాడు. విద్య భయంగా విజయ్ని చూసింది. శివాని, చెప్పన్నయ్యా. వాటర్ తీసుకురా. గంభీరంగా వచ్చిన విజయ్ వాయిస్కి విద్య భయంతో శివాని వెనకే పరుగు తీసింది. సుమకైతే ఒక క్షణం ఉండాలని అనిపించలేదు. పొద్దుటి వరకు ఏదో సంతోషంగా ఉన్న సురేఖ సడన్గా ఇలా అయ్యేసరికి ఆమె మనసు విలవిల్లాడిపోయింది. దానికి తోడు మీ వల్లే మాకు పరిస్థితి వచ్చిందని విజయ్ చూస్తున్న చూపుల్ని తట్టుకోలేక సుమ బాధగా బయటకు వచ్చింది. మా, ఎక్కడికి? మీ అన్నయ్య కారణంగానే వాళ్ళకి ఈ పరిస్థితి, లేదంటే ఎందుకు ఇలా బాధపడతారు అనుకుని ఇంటికే. విద్య, అదేంటమ్మా, ఆంటీని చూసావు కదా, ఏ పరిస్థితుల్లో ఉన్నారో, అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతున్నావు? ఉండాలని, ధైర్యం చెప్పాలని, క్షమాపణ అడగాలని నాకు ఉంది, కానీ మరణ కారణంగానే వాళ్ళకి ఈ పరిస్థితి అన్న ఆలోచన వచ్చిన ప్రతిసారి చచ్చి బ్రతుకుతున్నాను అంటూ సుమ ఏడుస్తూ బయటికెళ్తూ చూసుకోకుండా ఒక అతనికి డాష్ ఇచ్చి సారీ బాబు చూసుకోలేదు అంటూ హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళింది. అతను మాత్రం నవ్వుకుంటూ గేట్ ఓపెన్ చేసి లోపలికి వచ్చాడు. అన్నయ్య, వాటర్ ఇలా ఇవ్వురా అంటూ సురేఖ ఫేస్ మీద చల్లాడు.
చిన్నగా మెలకు వచ్చిన సురేఖ ఎదురుగా కూర్చొనున్న విజయ్ని పట్టుకుని ఏడ్చేసరికి ఆ దృశ్యం చూసిన శివాని కంట్లో తడి. విద్య బాధగా పక్కకొచ్చేసింది. అమ్మా చూడు, నేనున్నాను కదా, నాన్న ఎక్కడున్నా సరే తీసుకుని వచ్చేస్తాను. లేదురా, చూస్తుంటే నాన్న ఏదో ప్రమాదంలో ఉన్నారు, పైగా ఎక్కడున్నారని అడిగితే చెప్పలేదు. చెప్తే మీ అందరి ప్రాణాలకు ప్రమాదం అని చెప్పి ఇంకా ఏదో చెప్తూ ఉంటే ఫోన్ కట్ అయిందిరా. అమ్మా నువ్వేం భయపడకు, నీ ఫోన్లో ఏ కాల్ వచ్చినా మాటలు రికార్డ్ అవుతాయి కదా, దాన్ని బట్టి ఏం చేయాలో ఆలోచిద్దాంలే, కానీ నువ్వు మాత్రం ఏడవకమ్మా, నా వల్ల కాదు అని జై చెప్తుంటే ఇంతలో కాలం వేలు మోగడంతో నేను చూసొస్తాను సార్ అంది శివ. సరే శివ అని జై అనగానే శివాని గబగబా కిందికొచ్చి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఎవరు మీరు అంది. నా పేరుతో పని ఉంది, డెకరేషన్ చేయమని చెప్పారు, కంప్లీట్ అయింది, మనీ అయితే ఇవ్వలేదు. ఓ అవునా, ఒక్క నిమిషం. ఎక్కడికండి? సార్ని పిలుస్తాను, ఆయనే అమౌంట్ ఇచ్చేది అని శివాని చెప్పగానే మారువేషంలో ఉన్న కృష్ణ శివాని అందాన్ని చూసి తనే తాను మైమరిచిపోయాడు. రండి లోపలికి. అవసరం లేదండి, సార్కి పేపర్ ఇచ్చేయండి. బిల్లా? అవును, మొత్తం పనిచేసే వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ కూడా అందులో రాశాను, సార్ని లెక్కలు చూసుకొని ఇవ్వమని చెప్పండి శివానిని చూస్తూ అన్నాడు. సరే అని అతని చేతిలో ఉన్న పేపర్ తీసుకుని వెనక్కి తిరిగింది శివాని. మేడం ఏంటండి, కొంచెం వాటర్ ఇస్తారా? సరే కూర్చోండి తెస్తాను అని చెప్పి శివాని కిచెన్ రూమ్కి వెళ్ళింది. కృష్ణ తనలోని తాను నవ్వుకుంటూ తలుచుకున్నాను, నిన్ను చూడాలని అనుకున్నాను, ఇంటికి వచ్చి నిన్ను చూసి మురిసిపోతున్నాను, నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం పెద్ద పని అనుకుని ఇల్లంతా చూశాడు. హాల్లో ఉన్న జై, సురేఖ, రాజశేఖర్, విజయ్ నవ్వుతూ ఉన్న ఫోటో చూసి ఫోటో లేని నవ్వు కానీ మీ నిజ జీవితంలో ఆ నవ్వు అనేది లేకుండా చేస్తాను అనుకుంటున్నాడు. మంచినీళ్ళు అంది. థ్యాంక్స్ అండి. సార్ కనిపించడం లేదేంటండి? లోపలున్నారు, వస్తారు అంటూ కృష్ణ ముఖాన్ని చూసి మిమ్మల్ని ఎక్కడో చూశానే. నన్న ఎక్కడ చూశారు? మీ కళ్ళు అంటూ శివాని ఏదో చెప్తుంటే ఇంతలో బయటకు వచ్చాడు విజయ్. శివాని అన్నయ్య వస్తున్నాను అంటూ విజయ్ దగ్గరికి విజయ్ రావటం మిర్రర్లో చూసిన కృష్ణ వెంటనే బయటికి వెళ్ళిపోయాడు. ఎవరు వచ్చింది? ఇంకెవరన్నయ్యా, డెకరేషన్కి సంబంధించిన అతను వచ్చాడు, బిల్లు కూడా ఇచ్చాడు అని విజయ్ చేతికి పేపర్ ఇచ్చి. ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? డెకరేషన్ పనులు మన మేనేజర్ చూసుకుంటున్నాడు అన్నాడు కదా, డబ్బుల కోసం ఇంటికి రావడం ఏంటి? అతను కిందే ఉన్నాడు అంటూ అక్కడ కృష్ణ లేకపోవడం చూసి అన్నయ్య అతను వెళ్ళిపోయినట్టున్నాడు. ఏంటి? అవును అని శివాని మాట్లాడుతుంటే అప్పటికే జరిగిందంతా చూసిన విద్య షాక్తో గోడకి జారబడి వచ్చింది అన్నయ్య, కానీ ఎందుకు అనుకుని భయంగా విజయ్ని చూసింది. అప్పటికే విజయ్ ఆమెను చూడడంతో విద్యకి మతిపోయింది. వీడికి తెలిసిపోయిందా అనుకుని భయంతో గోడకి అతుక్కుపోయింది విద్య. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.